ద సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ తెలుసా? కానీ స్కూల్ టెస్ట్ లో గమ్య వేరే ఆన్సర్స్ రాసినా కూడా టీచర్స్ సెడ్ దోస్ ఆర్ రైట్ అని. అదేంటో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు లిసన్ టు ద స్టోరీ. గమ్య ఇస్ ఎ బ్రైట్ స్టూడెంట్. తను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చింది. తన విలేజ్ లోనే 4th స్టాండర్డ్ వరకు చదువుకుంది. కానీ 5th స్టాండర్డ్ చదవాలంటే వేరే సిటీ వెళ్ళాలి. డాడీ చాలా కష్టపడి ఒక మంచి స్కూల్లో ఒక అడ్మిషన్ తీసుకున్నాడు. గమ్య సో మచ్ ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా ఉంది, చాలా కష్టపడి చదవాలని అనుకుంది. స్కూల్ జాయిన్ అయ్యే డే వచ్చింది. సో తన బస్ కోసం వెయిట్ చేసినప్పుడు బస్ రావడం తను చూసి తన ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. షీ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్. షీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ చాలా గ్రాటిట్యూడ్ కూడా ఉంది. సో తను ఇవన్నీ ఆలోచించి హ్యాపీగా ఉన్నప్పుడే తన స్కూల్ చేరుకుంది. అండ్ బై ద టైమ్ షీ రీచ్ ద స్కూల్, చాలా స్టూడెంట్స్ చూసి ఇంకా ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది. వాళ్ళని వీళ్ళని డైరెక్షన్స్ అడిగి మొత్తానికి తన క్లాస్ రూమ్ రీచ్ అయింది. షీఈస్ వెరీ హ్యాపీ. కానీ తన హ్యాపీనెస్ ఎక్కువ టైం లేదు. తన విలేజ్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్, తను మాట్లాడే మాటలు, తన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అందరికీ తెలిసింది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ బికేమ్ మెయిన్ పాయింట్ ఫర్ ద స్టూడెంట్స్ టు మాక్ హెర్. తను ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. దే స్టార్టెడ్ లాఫింగ్ ఎట్ హెర్. కానీ మీన్ వైల్ టీచర్కి ఏముండదు, క్లాస్ గమ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అందరికి. అండ్ టీచర్ సెడ్ దెర్ ఇస్ ఎ సర్ప్రైజ్ టెస్ట్ ఫర్ ఆల్ ద క్లాస్ అని చెప్పి అందరినీ బెంచ్ లో కూర్చుని పెట్టి షీ స్టార్టెడ్ గివింగ్ ద క్వశ్చన్. రైట్ డౌన్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పింది. అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ రైటింగ్. దే స్టార్టెడ్ స్క్రిబ్లింగ్. కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది రైట్ రాస్తున్నారు, రాంగ్ రాస్తున్నారు. టీచర్ ఇస్ అబ్జర్వింగ్ ఎవ్రీవన్. గమ్య కొంచెం హెసిటేట్ అవుతుంది. అండ్ టీచర్ సెడ్ డియర్ నో వరీస్, నీకేం తెలుసు అది రాయ్, నో ప్రాబ్లం, దిస్ ఇస్ ద ఫస్ట్ డే కదా, డోంట్ ఫియర్ అని చెప్పింది. గమ్య విత్ స్మైల్ సెడ్ ఐఎమ్ డన్ టీచర్ అని చెప్పి టీచర్కి ఇచ్చేసింది. టీచర్ స్టార్టెడ్ రీడింగ్ ద ఆన్సర్స్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. తాజ్ మహల్, కొంతమంది చార్మినార్ అని రాశారు, కొంతమంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. దేర్ ఆర్ రైట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ అన్ని ఉన్నాయి. బై ద టైమ్ షీ ఓపెన్ ద ఆన్సర్ షీట్ ఆఫ్ గమ్య, టీచర్ కి మాటలేం లేవు. షీఈస్ వెరీ సైలెంట్. ఇన్ఫాక్ట్ తన కళ్ళలో కూడా కొంచెం నీరు తిరిగాయి. ఎందుకని చూస్తే ద టీచర్ స్టార్టెడ్ రీడింగ్ ద ఆన్సర్స్. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ టు సీ, టు హియర్, టు లాఫ్, టు ఫీల్, టు థింక్, టు బీ కైండ్ అండ్ టు లవ్. సైలెన్స్ వాస్ ఎవ్రీవేర్. ఎవ్వరికి మాటలు లేవు. స్మాల్ గర్ల్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్ ప్రూవ్ దట్ కొన్నిసార్లు మన జీవితంలో మన దగ్గర ఉన్న వండర్స్ని మనం మర్చిపోతాం. వి షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే బీ థ్యాంక్ఫుల్ అండ్ బీ గ్రేట్ఫుల్. మీ జీవితంలో ఉన్న ప్రతి వస్తువు గురించి, ప్రతి దాని గురించి, ప్రతి బ్లెస్సింగ్ గురించి.